ప్రభువైన యేసుక్రీస్తు వారు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా మనందరి పాపాలను తీసివేయినట్లుగా, మనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ రుణపత్రాన్ని చించివేయినట్లుగా, మన నరక పాతాల శాపాలు కొట్టివేయబడినట్లు, మనందరం కూడా నిత్య జీవాన్ని పొందినట్లుగా కల్వరి శిలువలో ఆయన మరణించిన దేవుడు చనిపోయాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఆయన శిలువ మీద ఎవరో చంపేస్తే చనిపోయాడు, ఆయన కాపాడుకోలేకపోయాడు, ఆయన ఎట్లా దేవుడని. ఆనాడు కల్వరి కొండ మీద యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు కూడా చుట్టూ ఉన్నవారు ఆ మాటే చెప్పారు, ఆ మాటే అన్నారు. పిల్లలు, ఒక మాట చెప్పనా, ఎవరో చంపితే ఆయన చనిపోలా, స్వతహాగా ఆయన తన ప్రాణం పెట్టాడు. ప్రభు అన్నాడు ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. నేను నా ప్రాణం పెట్టడానికే వచ్చాను. ఆయన్ని ఎవరో బలవంతంగా చంపేసినటువంటి దేవుడు కాదండి. ఎవరో చంపేస్తే చనిపోవటం కాదు, ఆయన తన ప్రాణాన్ని అర్పించటానికే వచ్చాడు. అది కూడా గొర్రెలకి జీవాన్ని, ఆ జీవం సమృద్ధిగా ఇవ్వటానికి ప్రభు వచ్చాడు. గొర్రెలకు జీవాన్ని ఇవ్వాలని, సమృద్ధి జీవాన్ని ఇవ్వాలని ఆయన ఉద్దేశించి తన ప్రాణాన్ని అర్పించాడు. మన కొరకు చనిపోయాడు. ఆయనే సిలువలో చనిపోకుండా కాపాడుకొని ఉండుంటే ఈరోజు మరి రక్షణ ఏది? ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టకపోతే మనకు పాపక్షమాపణ ఏది? కనుక యేసయ్య చనిపోయాడు. ఆయన చనిపోయాడు గనుకనే మనం రక్షింపబడ్డాం. ఆయన చనిపోయాడు గనుకనే మనం విమోచింపబడ్డాం, విడుదల పొందాం. నరకము, పాతాళము, శాపము మొత్తం కొట్టివేసి నిత్య జీవాన్ని ప్రసాదించాడు.